రీసెంట్‌గా చాలామందికి ఎన్ఓఐటీ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై లేకపోతే నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్ వస్తున్నాయని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ లాస్ట్ వీక్ నేను ఒక ముగ్గురితోటి మాట్లాడాను అమెరికా నుంచి. వాళ్ళకి జరిగినటువంటి ఎక్స్‌పీరియన్స్‌లనేవి వాళ్ళు షేర్ చేసుకున్నారనమాట. అందులో ఒకాయనకి హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే పిటిషను రివోక్ అయిపోయింది. ఎందుకు? అతని తప్పేం లేదు. జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో, ఆయన ఏం చెప్పారంటే, "సార్ కొంచెం షేర్ చేయండి వీడియో." ఇంకొక ఆయనకు గూడా ఇదే పరిస్థితి. ఒక తమిళతను కూడా నాకు ఫోన్ చేశారు. ఆయనతో గూడా మాట్లాడాను. ఆయనకు గూడా పాపం ఏంటంటే 2 కంపెనీల మధ్యన అటు ఇటు కాకుండా ఎన్‌టీఏ నోటీస్ టు ఎపిఆర్ వచ్చిందనమాట. ఇలా అంత సిట్యుయేషను ఎలా ఉందంటే చాలామందికి ఇప్పుడు ఆర్ఎఫ్ఈలు విపరీతంగా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైము ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి పిటిషన్ రివోక్ చేసుకోవటమో, లేతే అది మన యూఎస్‌సిఎస్ వాళ్ళు రివోక్ చేయటమో, లేపోతే నోటీస్ టు ఇంటెంట్ టు డినై అని రావడమో, లేపోతే రివోక్ రావడమో, ఏదో ఒక రకరకాలుగా మొత్తానికైతే ప్రశాంతంగా అయితే లేరు వాళ్ళు చాలామంది. సో, ఏంటంటే నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. అథెంటిసిటీ నేను ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వటం కుదరదు. ఎందుకు అంటే నాకు పర్సనల్‌గా వాళ్ళు నాకు షేర్ చేసిన విషయం, వాళ్ళ పేర్లు, ఊర్లు, కంపెనీలయితే నేను చెప్పకూడదు కాబట్టి చెప్పను. బట్ ఏంటంటే దీంతో పాటు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను కొంత సోషల్ మీడియాలో చెక్ చేసినటువంటి న్యూస్ అవన్నీ షేర్ చేసుకుంటాను. మీకెవరికైనా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశ్యంతో తప్ప పర్టిక్యులర్‌గా భయపెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి, పానిక్ చేయడానికి చేయట్లేదు. ఏంటంటే అవేర్‌నెస్ కోసం. అంటే మీరు ఎవరైనా సరే ఎక్స్‌టెన్షన్‌లకెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశ్యంతోటి ఇది కేవలం ఒక అవేర్‌నెస్ వీడియో మాత్రమే. ఓకే. ఇంకా టాపిక్‌లోకెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకునే వాళ్ళుంటే. సో, ఒక హైప్ అనేది ఉంటుంది కదా! కింద మీరు మొబైల్‌లో గనక చూస్తే హైప్ నొక్కండి. ఇంకా లైక్ కూడా చేస్తా అంటే చేయండి. షేర్ చేస్తా అంటే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎన్ఓఐడీలు చాలా వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయంటే దీనికి రకరకాల రీజన్లున్నాయి. నేను మాట్లాడిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ టక చెప్పేస్తా. ఒకటి నంబర్ 1 ఒకాయనకి పర్ఫెక్ట్ జాబ్ ఉంది. ఆయన అమెరికా వచ్చిన దగ్గర నుంచి పర్ఫెక్ట్ జాబ్ ఉంది. సో, ఏంటంటే ఒకసారి వేరే కన్సల్టెన్సీకి మారినప్పుడు జరిగిందేంటంటే, ఆ కంపెనీ ఎవరైతే కన్సల్టెన్సీ ఎంప్లాయర్ ఉన్నాడో ఫేక్ క్లయింట్ పెట్టేసి హెచ్-1 అప్లై చేశారు. బట్ అతను రియల్ క్లయింట్‌కి పని చేస్తున్నాడు. రియల్ క్లయింట్ ఉంది. బట్ వీళ్ళేంటంటే ఏదో ఒక కంపెనీ పెట్టేసి అప్లై చేశారు. ఈయనకి ఆ విషయం పాపం తెలీదు. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఫ్రెండ్స్‌తో డిస్కషన్ చేస్తున్నప్పుడు తెలిసిందేంటంటే, లేదు నువ్వు ఏ క్లయింట్ పని చేస్తే ఆ క్లయింట్‌కే పెట్టాలి అని చెప్పేసి. సో, అప్పుడు ఆ క్లయింట్‌కి ఇమ్మీడియేట్‌గా అతను అమెండ్‌మెంట్ అయితే చేయించుకున్నారంట. చేయించుకున్నప్పుడు యూఎస్‌సిఎస్ నుంచి కాలొచ్చింది. ఎల్‌సీఏ అమెండ్‌మెంట్ చేసినప్పుడు కాలొచ్చినప్పుడు ఈయనేంటంటే, అది వేరే క్లయింటు, ఈయన పనిచేసింది వేరే క్లయింట్ కాబట్టి కరెక్ట్‌గా క్లయింట్ పేరు చెప్పకుండా నేను రిమోట్ వర్క్ చేశాను అని చెప్పారనమాట. సో, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక కంపెనీలో వేరే అంటే జనరల్‌గా లైఫ్‌లో చేంజెస్ అనేవి మారుతూ ఉంటాయి కదా! సో, వేరే కంపెనీలో ఆ ఎంప్లాయర్ అయిపోయాడు. వేరే ఎంప్లాయర్‌కొచ్చారు. వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు ఏమైందంటే, అప్పుడు ఎళ్ళినప్పుడు జరిగినటువంటి సైట్ విజిట్ నోట్స్ వల్ల ఇప్పుడు ఈ ఎక్స్‌టెన్షన్‌లో ఆయన వీసా రివోక్ చేస్తున్నట్టు నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అనేటువంటి లెటరు పంపించారనమాట. సో, అది జరిగింది. సో, ఇంకొక ఆయనకేంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ మారదామని జెప్పేసి చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకున్నారు. సో, ఈ కంపెనీలో అంతా ఓకే. కంపెనీ బిలో. సో, కానీ కంపెనీ ఏ మాత్రం ఓకే అన్నారు. అంతా అయిపోయిన తర్వాత చివరికి లాస్ట్ మూమెంట్‌లో నో అని జెప్పేసి గొడవ చేయడం మొదలుపెట్టారంట. సో, నేను పేరోల్ ఆపేస్తా, అది జేస్తా, పే చెక్ ఆపేస్తా, అది ఇది అంటే మధ్యలో పే చెక్ ఆపడం ఇయన్నీ రకరకాలు ఏవో జరిగినాయట. తర్వాత ఈలోపు ఇక్కడ జాయిన్ అవుతామా, అవ్వమన్న టెన్షన్‌లో కంపెనీ బి ఆయన పిటిషన్ వాళ్ళు రివోక్ చేసేసుకున్నారంట. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కంపెనీ రిజిగ్నేషన్ చేశారు కాబట్టి, ఇక్కడ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకున్నారు కాబట్టి, మరి ఇక్కడ హెచ్-1 ఉండదు గదా! ఆబ్వియస్‌లీ. సో, ఇప్పుడు అటు కాకుండా, ఇటు కాకుండా ఆయన ఇరుక్కుపోయారు. సో, ఆయనకి నోటీస్ టు అపియర్ అనేది వచ్చిందనమాట. సో, అలాగా ఇంకొక ఆయనతో కూడా మాట్లాడాను. సో, ఇలానే అంటే వాళ్ళు కొంతమంది ఇవన్నీ వీళ్ళందరూ కూడా జాబ్ ఉన్న వాళ్ళే. జాబ్ లేకుండా పేరోల్ రన్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళంతా బానే ఉన్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరంతా జాగ్రత్త పడండి. సో, పర్టిక్యులర్‌గా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్దామనుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఇవి ఎన్ఓఐడీలు, ఎన్ఓఐఆర్‌లు రావడానికి కారణము, తర్వాత ఆర్ఎఫ్ఈలు పడడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఎక్కడొస్తుందంటే, మీ ఎల్‌సీఏలో కరెక్ట్‌గా మీరు జాబ్ చేస్తున్నటువంటి లొకేషన్ లేకపోవటం ఒకటి, మీ పే స్లిప్‌లో ఏది మీ అడ్రస్ మ్యాచ్ కాకపోవటం ఒకటి, పర్ఫెక్ట్‌గా ఎప్పుడో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం క్లయింట్ ఒక చోట, రిమోట్ ఒక చోట ఉండడం ఒకటి. సో, ఇలాంటివన్నీ ఉండటాన ఏంటంటే, వాళ్ళు
అమెరికన్ లోకల్ వర్కర్స్‌కి జాబులు ఇవ్వకుండా మీరు సాలరీస్ అండర్ కటింగ్ చేస్తూ ఇలాగ జాబులు ఇచ్చుకుంటూ అంటే మెయిన్ ఏంటంటే చీప్ లేబర్‌ని పెట్టుకొని మీరు కంపెనీస్ నడిపిస్తున్నారన్న ఉద్దేశంతోటి స్ట్రిక్ట్ చేయటం వల్ల ఆర్ఎఫ్ఈలు పంపిస్తున్నారనమాట. సో 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డల్లాస్‌లో ఉన్నటువంటి ఒక క్లయింట్‌కి పనిచేస్తున్నారు. మీకు ఒక జియోగ్రాఫికల్ ఏరియా అనేది ఉంటుంది మీ ఎల్‌సీఏకి. ఓకే. మీ ఎల్‌సీఏ ప్రకారం మీరు రిమోట్ వర్క్ చేయడానికి ఎలిజిబుల్. ఫైన్. నో ప్రాబ్లమ్. కానీ మీ క్లయింట్ ఎక్కడున్నాడు? డల్లాస్‌లో ఉన్నాడు. మీ ఇల్లు ఎక్కడుంది? డల్లాస్‌లోనే ఉంది. మీరు ఆ పర్టిక్యులర్ మీ హౌస్ దగ్గర నుంచి ఇంత సర్టెన్ జియోగ్రాఫికల్ లొకేషన్‌లో ఇంత రేడియస్ వరకు మీరు రిమోట్ వర్క్ చేసుకోండి. లేదా ఆఫీస్‌కెళ్ళండి. లేదా కంప్లీట్ రిమోట్ వర్కే చేయండి. నో ప్రాబ్లమ్. సో దాని ప్రకారం మీ ఎల్‌సీఏ ఉందా లేదా? బట్ రేపు పొద్దున మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది. కాలిఫోర్నియాలో ప్రాజెక్ట్ వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళు కూడా రిమోట్ వర్క్‌కి ఒప్పుకున్నారు. నో ప్రాబ్లమ్. కానీ మీరు డల్లాస్‌లోనే ఉంటున్నారు. కాలిఫోర్నియా కంపెనీకి రిమోట్ వర్క్ చేస్తున్నారు. మరి అది వ్యాలిడా కాదా చూసుకోండి. ఇలాంటి వాటి వల్ల కూడా ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు మీ డల్లాస్ నుంచి కాలిఫోర్నియా క్లయింట్‌కి మారతారో మీ పే అనేది మారుతుంది కదా! సో దాని ప్రకారం డిఓఎల్ రూల్స్ ప్రకారం మీరు ఎల్‌సీఏ అమెండ్మెంట్ చేయాలి. క్లయింట్ అమెండ్మెంట్ చేయాలి. సో అక్కడి నుంచి ఇక్కడికి రిమోట్ వర్క్ ఇస్తున్నారు కాబట్టి మీ సాలరీ ఏ బేసిస్ మీద తీసుకోవాలి అంటే మీరు ఉండే ఏరియా బేస్ మీద తీసుకోవాలా? లేదు మీరు అక్కడ కంపెనీ కాలిఫోర్నియాలో కంపెనీ ఉంది కాబట్టి అక్కడ వేజ్ లెవెల్స్ ప్రకారం లెవెల్ 4, లెవెల్ 3 ప్రకారం తీసుకోవాలా అనేది కూడా ఆలోచించుకోండి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చినటువంటి మన అప్లికేషన్ ఫామ్‌లో మీ వేజ్ లెవెలు, తర్వాత మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్సు, తర్వాత మీ జాబ్ ప్రొఫైలు, మీ క్వాలిఫికేషను ఇవన్నీ పెట్టారు. సో ఎఫ్‌డిఎన్ఎస్ సైట్ విజిట్స్ అయినప్పుడు ఏంటంటే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఒక జాబ్ ఉంది. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఒక మాస్టర్ క్వాలిఫికేషను, లెవెల్ 2 వేజెస్ తోటి చేస్తున్నాడు. సో వాళ్ళకి తెలుస్తది కదా! ఈ క్వాలిఫికేషన్‌కి, ఈ ఎక్స్‌పీరియన్స్‌కి ఏ వేజెస్ ఉండాలి అని ఎఫ్‌డిఎన్ఎస్ సైట్ విజిట్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ కంపెనీకెళ్తే వాళ్ళు గనక జస్టిఫై చేయలేకపోయారనుకోండి, మీకు ఇతనికి లెవెల్ 4 వేజెస్ కదా ఇవ్వాలి మీరు. ఈ కంపెనీలో, ఈ ఏరియాలో, ఈ లెవెల్‌లో ఉండాల్సింది. మరి ఆయనకి లెవెల్ 2, లెవెల్ 1 వేజెస్ ఎందుకిస్తున్నారు? అంటే అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు గనక సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే మీకు డెఫినెట్‌గా ఇది ఆర్ఎఫ్ఈ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే, ఏదైనా సరే మిస్‌రిప్రజెంటేషన్ అయితే మాత్రం ఇదివరకులాగా సింపుల్‌గా ఆర్ఎఫ్ఈ ఇచ్చి నాకు కొంచెం ఆయన పంపించమని చెప్పండి ఎప్పుడో టైం తీసుకొని అనే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. సింపుల్‌గా ఏంటంటే వీసా రివొకేషన్సు, లేకపోతే మీ పిటిషన్ రివొకేషన్సు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కన్సల్టెన్సీ ఉందండి. ఒక కన్సల్టెన్సీలో ఒక 20 మంది హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఉన్నారు. ఓకే. 20 మంది హెచ్-1బీ వీసా హోల్డర్సే ఉన్నారు. వేరే వాళ్ళు లేరు. లోకల్ ఎంప్లాయీస్ లేరు. పాస్‌పోర్ట్ హోల్డర్స్ లేరు. ఓకే. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేరు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు ఖచ్చితంగా లోకల్ వర్కర్స్‌కి ఇవ్వకుండా డిస్క్రిమినేషన్ చేసినట్టే ఫీల్ అవుతారు కదా! ఒక ఇద్దరు ఉండరా? ముగ్గురు ఉండరా? నలుగురు ఉండరా గ్రీన్ కార్డ్ హోల్డర్స్? సో ఇలాంటి కంపెనీలు బోలెడున్నాయి. ఎందుకు అంటే కన్సల్టింగ్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో బట్ ఇక్కడ ఇద్దరికీ అవసరం. మీకు వాళ్ళ అవసరం ఉంది. వాళ్ళకి మీ అవసరం ఉంది. మనం అందరిని వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీకు అవసరం కాబట్టే వాళ్ళు పుట్టారు. ఓకే. మీరిప్పుడు డబ్బులిచ్చి వీసా చేయించుకొని హెచ్-1 వీసా చేయించుకొని అమెరికా ఎళ్లి జాబ్ ఎతుక్కుంటున్నారు. అంటే మీకు వాళ్ళ అవసరం ఉంది కదా! కాబట్టే కదా అలాంటి కంపెనీ స్టార్ట్ అయినాయి. సో ఎవరి బిజినెస్ వాళ్ళదే. మీ బిజినెస్ మీది, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. ఓకే. సో వాళ్ళు కరెక్ట్‌గా మెయింటైన్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు వాళ్ళ కంపెనీకెళ్ళినప్పుడు ప్రాపర్ ఎల్‌సీఏ మెయింటైన్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ప్రాపర్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ ఇప్పుడు చాలా 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 డిలే అయితుంది. చాలా టఫ్ అయితుంది. ఓకే. డిలే కారణం కూడా ఏంటంటే వాళ్ళ వీసా ఎప్పుడైతే మీ స్టేటస్ 240 డేస్ ఏదైతే ఉంటుందో ఆ 240 డేస్ వరకు డ్రాగ్ చేస్తున్నారు. ఆర్ఎఫ్ఈలు ఇస్తున్నారు. తర్వాత ఎన్ఓఐడీలు పంపిస్తున్నారు. ఏంటి అంటే మీరు వయలేషన్స్ చేశారు కాబట్టి వయలేషన్ లేకుండా ఎక్కడ కానీ మీరు ప్రాపర్ హెచ్-1బీ వీసా మీద ఉండి ప్రాపర్ శాలరీ మెయింటైన్ చేసి ప్రాపర్ ఎల్‌సీఏ మెయింటైన్ చేసి ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా ఉంటే ఎవ్వరు ఎక్కడ కూడా మీకు రిజెక్షన్స్ అనేవి చేయట్లేదు. కానీ చాలామంది ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్ టర్న్ అప్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్‌గా వాళ్ళ వీసాలు శాంక్షన్ అవుతున్నాయి. అయిన తర్వాత కూడా వస్తున్నాయి అని చెప్పి విన్నాం. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అంటే వీసా వచ్చిన తర్వాత కూడా ఇలాంటి లెటర్లు వస్తున్నాయట. ఏంటి అంటే
అప్పుడెప్పుడో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. సో, అక్కడ సిట్యుయేషన్ అది. అక్కడ ఫేక్ క్లయింట్ పెట్టారు 3 నెలలు. ఆ ఫేక్ క్లయింట్ దగ్గరికి వెళ్తే ఇన్వెస్టిగేషన్‌కి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్‌లో కూడా ఆ క్లయింట్ దగ్గరికి సైట్ విజిట్‌కి వెళ్ళినప్పుడు ఈయన ఎవరో మాకు తెలీదు అని చెప్పారంట. ఆబ్వియస్లీ కరెక్టే కదా! ఆ క్లయింట్‌కి ఎలా తెలుస్తది? ఈయన ఎక్కడో పని చేస్తున్నాడు. కన్సల్టెంట్ ఆ క్లయింట్ పెట్టి చేశారు వీసా. జస్ట్ ఊరికే చేద్దామని చేశారు. మరి ఇక్కడ ఎవరు తప్పుంది ఏంది అనేది పక్కన పెట్టేస్తే లాస్ ఎవరికి జరిగింది? ఈయనకి జరిగింది. ఇప్పుడు ఈయన ఇండియా వెళ్ళిపోయాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. సో, ఇలాంటి వాల్నరబుల్ సిట్యుయేషన్స్ చాలామందికి వస్తున్నాయి కాబట్టి మీరేంటంటే జాగ్రత్తగా చూసుకోండి. AR11 అడ్రస్ అప్డేట్ చేసుకోండి ప్రాపర్‌గా. ఎల్‌సీఏ ఏది చూసినా సరే మీ ఎల్‌సీఏ రిమోట్ వర్క్ చేస్తున్నారా? మీరు ఆ రిమోట్ వర్క్‌లో మీ సాలరీకి మీ DOL రూల్ ప్రకారం మీ లెవెల్ 4 వేజెసా, లెవెల్ 1 వేజెసా, లెవెల్ 2 వేజెసా కరెక్ట్‌గా ఉందా లేదా? మీ FDNS సైట్ విజిట్ అయితే మీ ఎంప్లాయర్ మీ గురించి చెప్తాడా లేదా? సో, ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు మీకు ఆ లెవెల్ వేజెస్ ఏదైతే ఉందో అవి కరెక్ట్‌గా జస్టిఫై చేయలేకపోతే మీ ఎంప్లాయరు అలా గూడా మీకు రీఫిల్ పడే ఛాన్స్ ఉంది. మీ వీసా రివోక్ అయ్యేటువంటి అదే మన స్టేటస్ రివోక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందనమాట. సో, మెయిన్ నేను మాట్లాడినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్‌తో పాటు సోషల్ మీడియాలో చదివినటువంటివన్నీ అంటే జనరల్‌గా పెడుతూ ఉంటారు కదా! ట్రెండ్ రెడిట్ పోస్ట్‌లలో వీటిలలో పెడుతుంటారు కదా! అంటే ఇప్పుడు వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత నేను టక్కన వీడియో చేయకుండా నేను అన్నీ చూసుకొని ఓకే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాతనే వీడియో చేస్తాననమాట. సో, కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. రూల్స్ ఫాలో అవ్వండి. లేదు అంటే మీ అమెరికన్ డ్రీము, అమెరికన్ లైఫు దెబ్బకు పోతది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు 10 సంవత్సరాల నుంచి ఉండి మొత్తం అంతా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ఇండియా వెళ్ళిన తర్వాత ఎంత లాస్ అయ్యారో పాపం వాళ్ళు చెప్తుంటేనే బాధ అనిపిస్తది. చిన్న మిస్టేకు ఏం లేదు. చిన్న మిస్టేకు ఎక్కడో లాస్ట్ డే RFE 89th డే రిప్లై ఇస్తే వాళ్ళకి రీచ్ అవ్వక వీకెండ్ నాడు వీసా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. H1 రివోక్ అయ్యి మొత్తం అమెరికన్ లైఫ్ త్యాగం చేసి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. త్యాగం కాదు పోగొట్టుకొని చెప్పాలంటే. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు రాకుండా ఉండాలి అంటే మాత్రం ఎవరైనా పేరోళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రం మీరు చాలా అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో హానెస్ట్‌గా మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.